గమ్ముగా ఉన్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నా పేరు అబ్దుల్ మస్తాన్, 42వ డివిజన్ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు. అయితే 2 రోజుల ముందు ఎంపీ అభ్యర్థి వైఎస్ఆర్ పార్టీ నెల్లూరు జిల్లా విజయసాయిరెడ్డి గారు నెల్లూరు సిటీకి రావడం జరిగింది. అయితే మన అనిల్ కుమార్ యాదవ్ గారు ఒక సభలో వాళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడుకున్నారు. ఒక పాములు లేస్తే మధ్యలో నేను కూడా ఒక పాము అని లేచిందట. నిన్న ఒక పాములాగా ఒక లేచింది. అది కూడా పాము కాదు, అది నీటి పాము కూడా కాదు, కేతం రెడ్డి. అమ్మ కేతం రెడ్డి, నువ్వు ఊసిరలాగా పార్టీలు మారి నువ్వు కూడా ఒక నీతిలాగా మాట్లాడుతున్నావే. ఊసురువల్లి కేతం రెడ్డి అమ్మ, నువ్వు మా నాయకుడి గురించి అనిల్ కుమార్ యాదవ్ గురించి ఏదేదో మాట్లాడుతున్నావే. నీకు ఆ అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను. కేతమ్మ రెడ్డి గారు, నువ్వు చెప్తున్నావు కదా వేమరెడ్డి దగ్గర వచ్చి అనిల్ కుమార్ యాదవ్ గారు ఒక టేబుల్ మీద డిన్నర్ చేశారు, డొనేషన్లు తీసుకున్నారు, ఇది తీసుకున్నారు, అది తీసుకున్నారు. నీకు అసలు విశ్వాసం ఉందా అని నువ్వు అడుగుతున్నావు కదా ఊసూరువల్లి కేతం రెడ్డి. మీడియా వాళ్ళకి ఒక వీడియో చూపిస్తున్నానండి. ఇతను కూడా కేతం రెడ్డి కూడా అతను కూడా మన నాయకుడి గురించి మాట్లాడుతున్నాడు. మన అనిల్ కుమార్ యాదవ్ గారు వేమిరెడ్డి గారికి ఒక భిక్ష పెట్టారు, ఒక భిక్ష, రాజకీయం భిక్ష అనిల్ కుమార్ యాదవ్ గారు. మీరే చూడండి, వేమిరెడ్డి గారే స్వయంగా చెప్తున్నారు. అది కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. నేను తెచ్చుకోవడం అందరూ మొమ్మాటని చెప్తారు, ఇది అట్లా కాదు, కష్టపడి ఆయన సొంత పేరు తెచ్చుకున్నాడు. అది నాకు చాలా సంతోషం. అనిల్కి నాకు తెలిసి నా మీద కూడా చాలా అభిమానము. ఈరోజు రాజ్యసభకి కూడా అతను నాకు తెలిసి మా లీడర్ దగ్గర ఒక 100 సార్లు పోయి నా గురించి రిప్రజెంట్ చేసి ఉంటాడు. అది ఆయన ఒప్పుకుంటాడో లేదో కానీ నాకు తెలుసు. ఇట్లా మన ఎమ్మెల్యేగా మీరు చూసారు కదండి, స్వయంగా వేమిరెడ్డి గారు చెప్తున్నారు, నాకు రాజ్యసభ 10 ఇప్పించింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి, చాలాసార్లు మాట్లాడి రికమెండేషన్ చేసి అనిల్ కుమార్ యాదవ్ గారు నాకు ఇప్పించారని. మళ్ళీ ఇతను చెప్తున్నాడు, కేతం రెడ్డి నీకు విశ్వాసం ఉందా లేదని అడుగుతున్నావు. రాజకీయం భిక్ష పెట్టింది వేమిరెడ్డి గారికి ఎవరు? మన నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు. ముస్లిం గురించి, మందిరం గురించి, చర్చ్ గురించి, దర్గా గురించి మాట్లాడాను. అనిల్ కుమార్ యాదవ్ గారు దర్గాలకి, చర్చిలకి, మందిరాలకి, మసీదులకి వెళ్ళి ఎవరైనా పాపం చేసి ఉంటే అక్కడ వెళ్ళి క్షమాపణ అడుగుతారు. అవును, ఎస్. ఎందుకంటే మసీదులో వెళ్తారు కదా మన ముస్లిం. నేను ఎందుకు చెప్తానంటే నేను ఒక ముస్లిం అని నేను చెప్తున్నాను నీకు. ప్రతి ముస్లిం మసీద్కి ఎందుకు వెళ్తాడంటే క్షమాపణ అడగడానికి వెళ్తాడు. అది కూడా 5 సార్లు వెళ్తారు మసీద్కి క్షమాపణ అడగడానికి. ఎలా? ఫస్ట్ సూరాలో ఉందిరా బేకూఫ్ కేతం రెడ్డి. నమాజ్లో ఫస్ట్ సూరాలో చెప్తున్నారు, హిద్ని సిరాతల్ ముస్తఖీం సిరాతల్ లజీనా అన్అమ్త అలైహిం గైరుల్ మగ్దూబి అలైహిం వజ్జాలిన్ ఆమీన్ అంటారు. ఆ సృష్టికర్త నాకు మన్నించు, నేను పాపాలు చేస్తున్నాను, నాకు ఒక కరెక్ట్ దారిలో తీసుకువెళ్ళు అని క్షమాపణ అడుగుతున్నారు. ఆ సృష్టికర్తకి మేము వేడుకుంటున్నాము. అది కూడా మీకు తెలియదురా. మన ముస్లిం గురించి కూడా నువ్వు చెప్తున్నావా? క్షమాపణ అడగదని కదా మేము వెళ్ళేది.
నీకు అర్థాలు తెలియదు, మొత్తం చెప్పేస్తున్నారు. ఎందుకంటే రాజకీయం. నువ్వు కూడా మాట్లాడుతున్నావు. కేతం రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఆనం వివేకానంద రెడ్డి దగ్గర ఆయన దగ్గర పాలు పిసికి 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 ఎన్నో సంవత్సరాలు ఆయనకి వాడుకొని ఆయన ఎప్పుడు రాజకీయానికి సులువు అయ్యారో ఆయనకి వదిలేసాము. ఆయన మంచి నాయకుడు ఆనం వివేకానంద రెడ్డి గారు. ఆయన దగ్గర నువ్వు ఉండి మొత్తం వాడుకున్న తర్వాత ఆయనకి వదిలేసి జనసేనలో వెళ్ళావు. జనసేన వెళ్ళి అక్కడ కూడా వాడుకొని అక్కడ ఎమ్మెల్యే సీటు 2019 నుంచి నువ్వు పోటీ చేసి ఏ పార్టీ దగ్గర నువ్వు ఎన్ని దండుకున్నావు అది మాకు తెలుసు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో నేను అప్పుడు ఉన్నాను 2019లో. నేను పేర్లు చెప్పకూడదు, నీకే తెలుసు. అది ఎక్కడెక్కడ నువ్వు వాడుకున్నావు, ఎక్కడెక్కడ లాక్కున్నావు అది మొత్తం తెలుసు. కేతం రెడ్డి తీసుకున్నావు కాదా? పేర్లు చెప్పాలా? నీకే అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఎక్కడెక్కడ తీసుకున్నాను. నువ్వు కూడా నిజాయితీగా నువ్వు మాట్లాడుతున్నావు మన నాయకుడు గురించి. అయితే అనిల్ కుమార్ యాదవ్ గారు డొనేషన్లు తీసుకున్నారు వేమారెడ్డి దగ్గర వచ్చి అని చెప్పావు. అప్పుడు నువ్వు వేమారెడ్డి గేట్ దగ్గర నువ్వు అడుక్కుంటున్నావా? నువ్వు చూసావా అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చి డొనేషన్ తీసుకోవడం మొత్తం తీసుకున్నావా అని? ఇప్పుడు ఉన్నావు కదా, ఇప్పుడు నువ్వు వేమారెడ్డి దగ్గర ఉండి ఎలా నువ్వు పాలు పిసుకుతావు మొత్తం మేము చూస్తాము. 2019లో నారాయణ గారికి చూసి అనిల్ కుమార్ యాదవ్ గారు భయపడి నర్సరావుపేటకి వెళ్ళావు నువ్వు అంటున్నావు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.